తెలుగుదేశం పార్టీ మాదిగల ఆత్మగౌరవానికి ప్రతీక అని టీడీపీ ఎస్సీసీఎల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎంఎస్ రాజు చెప్పారు. జరుగుమల్లి మండలం వావిలేటిపాడు గ్రామంలో కొండేపి నియోజకవర్గ స్థాయి మాదిగల ఆత్మీయ సమ్మేళనంలో ఎంఎస్ రాజు ప్రసంగించారు. ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి ఎస్సీలను అన్ని విధాలా అన్యాయం చేశారన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఎస్సీల పథకాలను రద్దు చేసి అందరినీ వంచారని విమర్శించారు. మాదిగలకు టీడీపీ అండగా నిలిచిందని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యాలరావు ప్రసంగిస్తూ మాదిగల సంక్షేమానికి తెలుగుదేశం పార్టీ అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిందన్నారు. రిజర్వేషన్లు కల్పించి ఆదుకున్న ఘనత తెలుగుదేశం పార్టీదేనని కొనియాడారు. ఎన్డీఏ కూడా మాదిగల న్యాయమైన వర్గీకరణకు అండగా నిలుస్తుందన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ మాదిగల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారని చెప్పారు. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి ప్రసంగిస్తూ కూటమి అభ్యర్థుల విజయానికి మాదిగలు అండగా నిలవాలని కోరారు. కొండేపి నియోజకవర్గంలో ఎస్సీల సంక్షేమానికి ప్రధానంగా మాదిగల అభివృద్ధికి పనిచేశానని శాసనసభ్యులు డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. డప్పు కళాకారుల పింఛన్లు, కాలనీల అభివృద్ధికి టీడీపీ హయాంలో భారీగా నిధులు ఖర్చు చేశామన్నారు. ప్రస్తుతం కొండేపికి వచ్చిన వైసీపీ అభ్యర్థి కులాలను రెచ్చగొడుతున్నాడని, అలాంటి వ్యక్తి పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి దామచర్ల సత్య విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గంలో ఎస్సీ కాలనీల అభివృద్ధికి, వారి సంక్షేమానికి ఎమ్మెల్యే స్వామి తాము పాటుపడతామని హామీ ఇచ్చారు. ఈ సమ్మేళనానికి పెద్ద సంఖ్యలో మాదిగ సోదర సోదరీమణులు హాజరయ్యారు. టీడీపీ నియోజకవర్గ సమన్వయకర్త అడకా స్వాములు, తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి అయినంపూడి రమేష్, జనసేన నియోజకవర్గ సమన్వయకర్త కనపర్తి మనోజ్ కుమార్, భారతీయ జనతా పార్టీ నియోజకవర్గ అధ్యక్షుడు బాలకోటయ్య, తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఎస్సీసీఎల్ అధ్యక్షుడు భాస్కర్, తెలుగు మహిళ రాష్ట్ర అధికార ప్రతినిధి పేముల విజయ నిర్మల, టీడీపీ ఎస్సీసీఎల్ రాష్ట్ర కార్యదర్శి పొనుగోటి కొండయ్య, సింగరాకొండ జడ్పీటీసీ మాజీ సభ్యురాలు కోడూరి ఎస్తేరమ్మ, పొన్నలూరు మండలం ఎస్సీసీఎల్ నాయకుడు చుండి రాజేష్, జరుగుమల్లి మండలం టీడీపీ అధ్యక్షుడు పోకూరి రవీంద్రబాబు, తెలుగు రైతు ఒంగోలు పార్లమెంటు ఉపాధ్యక్షుడు పోటు పెదబాబు, పాలేటిపాటి సర్పంచ్ యోహాన్, నాయకులు దగ్గుమాటి సుబ్బారెడ్డి, కామేపల్లి మాజీ సర్పంచ్ ఏలూరి రాంబాబు, ఏఎంసీ మాజీ చైర్మన్ బెల్లం సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దళితులు ఏ రంగంలో అయినా అభివృద్ధి చెందారా? గత ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు దళితులకు నేను మేనమావని చెప్పుకుంటూ వస్తున్నాడు. నిజంగా మేనమావలాగే ఉన్నాడు మనందరికీ? ఒకసారి ఆలోచించండి. దళితుల్ని చంపి డోర్ డెలివరీ చేసి మన ఇంటికే పంపించిన ఇటువంటి ద్రోహిని మనం మేనమావగా స్వీకరించాలా? ఒకసారి మీరు ఆలోచించండి. టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, ప్రభుత్వం స్థాపించినప్పటి నుంచి దళితులకు అటు రాజకీయ రంగంలోనూ వ్యాపార రంగంలోనూ అన్ని విధాలుగా మనకు అండగా తోడుగా ఉండి మన ఎదుగుదలకు కృషి చేసింది. అవునా కాదా? టీడీపీ ప్రభుత్వం అండగా ఉందా కాదా? అదేవిధంగా దళితులంటే పవన్ కళ్యాణ్ గారికి ఎంతో అభిమానం. మొదటి నుంచి కూడా ఎస్సీ వర్గీకరణ గురించి సపోర్ట్ చేస్తూ మద్దతుగా పవన్ కళ్యాణ్ గారు ప్రకటిస్తూ ఉన్నారు. మీరు ఒకసారి ఆలోచించాలి. గతంలో టీడీపీ ప్రభుత్వంలో లిడ్ క్యాప్ కార్పొరేషన్ ద్వారా మన గూడూరి ఎరిక్షన్ బాబు గారు చైర్మన్గా ఉన్న హయాంలో దాదాపు 110 కోట్లు శాంక్షన్ చేసి మొబైల్ వ్యాన్లకు కానీ మన దళితులకి అభివృద్ధి కోసం ఉపయోగించడం జరిగింది. అది ఒకసారి మీరు తెలుసుకోవాలి. అదేవిధంగా వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ లిడ్ క్యాప్ ఖాతాలో జీరో బడ్జెట్, దళితులకు అభివృద్ధి లేదు, శూన్యం. ఈ సభని చూస్తూ ఉంటే వీరాంజనేయులన్న ఆయన మీద అసెంబ్లీలో ఎవరైతే దాడి చేశారో వాళ్ళ మీద దాడి చేయటానికి ఇంకొకసారి మీరు ఎమ్మెల్యేగా ఇక్కడి నుంచి పంపుతారని చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. దళితుల పక్షాన ఎప్పుడూ కూడా పోరాడేటువంటి వ్యక్తి వీరాంజనేయులన్న. ఆయన చూస్తానికి ఇంతే ఉంటాడు కానీ అసెంబ్లీలో ఆయన చూస్తే దళిత వైసీపీ దళిత నాయకులకి అక్కడ ఉన్నటువంటి అగ్రవర్ణ నాయకులందరికీ కూడా ఇది పడుతుంది. అందుకనే ఆయన 151 మంది అవతల వాళ్ళు ఉన్నా కూడా
ఎక్కడా కూడా భయపడకుండా దళితులకి సంబంధించినటువంటి అనేక సమస్యలు, అట్లాగే రాష్ట్రానికి రావాల్సినటువంటి అనేక సమస్యలు కూడా అసెంబ్లీలో ప్రస్తావించేటువంటి గొప్ప దళిత నాయకుడు, విద్యాధికుడు అన్నగారు. ఆయన నియోజకవర్గంలో మాదిగల ఆత్మీయ సమావేశం జరుగుతూ ఉంటే చాలా సంతోషం వేస్తూ ఉంది. వాస్తవానికి ఇది మాదిగల ఆత్మీయ సమావేశం అయినప్పటికీ కూడా ఈ నియోజకవర్గంలో మాలా మాదిగలిద్దరూ కూడా ఒక్క తల్లికి పుట్టిన అన్నదమ్ముల్లాగా ఉంటారంటానికి అర్థము ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్, డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారి ఫ్లెక్సీలే మనకి కనిపిస్తూ ఉన్నాయి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు కేవలం దళితుల్లో పుట్టినందుకు మాత్రమే అన్నదమ్ములు కాదు. వాళ్ళిద్దరు మనల్ని కాపాడుతున్నందుకు, మనకి హక్కులు ఇచ్చినందుకు మాత్రమే కాదు అన్నదమ్ములు. ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి రాజ్యాంగం, ఆ రాజ్యాంగానికి నమస్కరించిన తర్వాత మాత్రమే ప్రధానమంత్రి అయినా పరిపాలన చేయాలంటే ఆ రాజ్యాంగాన్ని అందించినటువంటి గొప్ప మేధావులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్, డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు. వాళ్ళిద్దరూ మన వారసులు, మన కులంలో పుట్టినటువంటి వ్యక్తులు, మనకి రక్తం పంచిచ్చినటువంటి వ్యక్తులు, చిన్న చితక వాళ్ళు కాదు. మాలామాదిగలంటే ఈ భారతదేశానికి రాజ్యాంగాన్ని ఇచ్చినటువంటి వ్యక్తులు. ఒక ఆయన రాజ్యాంగాన్ని రాస్తే ఇంకొక ఆయన రాజ్యాంగాన్ని తీసుకెళ్లి పార్లమెంట్లో పెట్టి రాజ్యాంగాన్ని అమలు చేయకపోతే ఈ భారత పార్లమెంట్లో నుంచి నేను బయటకు వస్తాను, మీ ప్రభుత్వాన్ని కూలుస్తాను అని మాట్లాడినటువంటి రాజకీయ దురంధుడు. 70 సంవత్సరాలు 50 సంవత్సరాలు రాజకీయాల్లో ఉంటే 50 సంవత్సరాలు పార్లమెంట్లో ఉన్నటువంటి వ్యక్తి బాబు జగజ్జీవన్ రావు గారు. ఆ బాబు జగజ్జీవన్ రావు గారి వారసులే ఈ మాలామాదిగలు. అలాంటి వాళ్ళతో పెట్టుకుంటాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఏం చేశాడు? నా వాళ్ళని చెబుతా ఉన్నాడు ఈ మధ్య. ఎస్సీలంటే నా వాళ్ళు, ఎస్టీలంటే నా వాళ్ళు, బీసీలంటే నా వాళ్ళు అంటా ఉన్నాడు. ఓహో నిజమేనని బాగా ఎంక్వైరీ చేశాం. ఎక్కడైనా కంచపొత్తుందా, ఎక్కడైనా మంచపొత్తుందా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి వర్గాలకి ఎక్కడైనా పుట్టాడా అని బాగా ఎంక్వైరీ చేస్తే అసలు సంబంధమే లేదని చెప్పేసి తెలిసిపోయింది. మనకి వాళ్ళకి సంబంధం లేదు. ఎందుకు చెబుతున్నాడయ్యా ఈ విషయాలంటే కేవలం ఎస్సీలంటే, మాలలంటే, మాదిగలంటే ఏదో మాట చెబితే సెంటిమెంట్ రాజేస్తే ఓట్లేస్తారో అని చెప్పేసి అనుకున్నారు. నిజమే. ఆ అమ్మ పాపం విజయమ్మ గారు మా బంధువులు అని చెప్పేసి బైబిల్ పట్టుకుంటే పోయినసారి మనమంతా కూడా ఓట్లేసాం. కానీ ఆ విజయమ్మ ఎంత లౌక్యంగలదో, ఎంత తెలివిగలదో మీ అందరికీ ఒక ప్రశ్న వేస్తా. మీరందరూ కూడా అర్థం చేసుకోవాలి. మొన్న జగన్మోహన్ రెడ్డి రాజకీయ ప్రచారానికి మొదలుపెట్టాడు. అప్పుడు వెళ్ళి ప్రభా ఆంధ్రప్రదేశ్కి మా జగన్మోహన్ రెడ్డిని ఇంకోసారి ముఖ్యమంత్రిని చేయాలని చెప్పేసి ప్రార్థన చేసింది. అంటే ఈ రాష్ట్రంలో వాళ్ళని నరికినా, ఈ రాష్ట్రంలో దళితులను చంపినా, ఈ రాష్ట్రంలో దళిత ఆడపిల్లల్ని చేర్చినా, దళితుల భూములు లాక్కున్నా జగన్ మాత్రం ఇంకోసారి ముఖ్యమంత్రి చేయాలని ఆమె ప్రార్థన చేసింది. సరేలే పాపం కొడుకు కదా ప్రార్థన చేసింది అనుకున్నాం. ఆ తర్వాత 4 రోజులకే ఏం చేసిందో తెలుసా? షర్మిలమ్మ కాంగ్రెస్ పార్టీలో చేరితే అయ్యా దేవుడా యేసు ప్రభు నీకు ఒక పెద్ద పరీక్ష పెడుతున్నాను, మా షర్మిలమ్మను కూడా ముఖ్యమంత్రి చేయని ప్రార్థన చేస్తుంది. ఒక తల్లి ఒక రాష్ట్రానికి ఇద్దరిని ముఖ్యమంత్రి చేయాలని చెప్పేసి ప్రార్థన చేస్తూ ఉంది. ఎంత స్వార్థపరాలో చూడండి. అంటే తన బిడ్డల్ని ఇద్దరిని ముఖ్యమంత్రి చేయాలని ఆ యేసు ప్రభుకే పరీక్ష పెట్టినటువంటి విజయమ్మ కడుపున పుట్టినటువంటి ఈ బిడ్డలు ఈ రాష్ట్రంలో ఉన్న దళితులు మొత్తాన్ని కూడా ఏపుకు తింటా ఉన్నారు. నేను కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకొస్తా, ఇంకా పెద్దలు ఉన్నారు కాబట్టి. ఈ రాష్ట్రంలో దళితులు మొత్తానికి ఆనాటి కాంగ్రెస్ నుంచి ఈ రోజు వైసీపీ తప్ప తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు మొత్తం కూడా అందరూ అభివృద్ధి కోసమే పనిచేశారు. ముఖ్యంగా 2 విషయాలు చెప్పి ముగిస్తా. ఈ ప్రాంతంలో ఒక పెద్ద మనిషి వచ్చాడు. ఆ పెద్ద మనిషి మాయలోడు, మాయల మంత్రి. ఈ మాయల మంత్రి గురించి నాకు 22 సంవత్సరాల నుంచి పరిచయం. వీళ్ళ బావగారైనటువంటి తిప్పయ్య స్వామి మడకశిర ఎమ్మెల్యే. వీళ్ళందరికీ గురువు కేహెచ్ మునియప్ప గారు. కోలారు జిల్లా, చిత్తూరు జిల్లా పక్కనుండే కేహెచ్ మునియప్ప గారు సామాజిక వర్గం, మాదిగ సామాజిక వర్గం. ఈరోజు నేను కూడా ఈ స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడుతున్నానంటే
నాకు నా సామాజిక వర్గం నా రెడ్డి గారు ఎవరు కూడా నాకు హెల్ప్ చేయాల. నేను ఈరోజు ఈ స్థాయికి ఎదిగానంటే నా గురువు గారు కూడా కేహెచ్ మునియప్ప గారే. ఇవాళ నాకు రాష్ట్ర స్థాయిలో కానీ దేశ పలు రాష్ట్రాల్లో నాకు రాజకీయంగా పరిచయాలు ఉన్నా, గౌరవం ఉందన్నా, నా గాడ్ ఫాదర్ నేను గర్వంగా చెప్పుకోలుతున్నా. మా గురువు గారు మాదిగ సంఘానికి దేవుడు, మందకృష్ణ మాది గారికి ఆయన శిష్యుడు. నేను కూడా ఆ కుటుంబంలో ఒక సభ్యుడిగా నేను సంతోషంగా చెప్తున్నా. ఎందుకంటే సురేష్ గారు వాళ్ళ బావని పరిచయం చేయడానికే సస్తాడు. ఎందుకు తెలుసా? మా బావ అంటే ఎనికి పదవులు రావను, అతని సీనియర్ కదా. ఆ సీనియారిటీకి చాలామందికి నన్ను ఎవరు మా బావని జిల్లాలో చెప్పొద్దని చెప్తాడు. అలాంటి దుర్మార్గుడు వాళ్ళ బావని పరిచయం చేయడానికే ఇష్టపడ్డు. తను దళిత సమాజ వర్గంలో దళిత సోదరుడిగా పుట్టి ఇవాళ ప్రతి రాజకీయ పార్టీలు కూడా మరి వారి వారి ప్రాధాన్యతను బట్టి ఆ సంఘాలు వెనకబడి ఉన్నాయి కాబట్టి వారందరికీ అండగా ఉండేదానికి వాళ్ళ చట్టసభల్లో మరి పార్లమెంట్లో కానీ ఈ రాష్ట్ర శాసనసభలో కానీ వారికి చట్టసభలో పంపిస్తే ఈ దుర్మార్గుడు అతను 1000 కోట్ల అధిపతి. ఒక్క దళిత సోదరుడు కూడా ఒంటరిగా ఎవరైనా వచ్చి ఫలానా మాట్లాడండి బయటికి పంపించేస్తాడు. మాదిగ సోదరుల ఆత్మీయ సమావేశానికి అధ్యక్ష వహించినటువంటి సోదరుడు రమేష్ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలు గౌరవనీయులు మన పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి, మరో ముఖ్య అతిథి ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి మన స్థానిక శాసనసభ్యులు స్వామి గారికి, పిలవగానే ఎంత దూరం ఉన్నా నాకు ఆప్తుడు, నా అండగా ఉండే మా ఎస్సీసీఎల్ అధ్యక్షుడు రాజు గారికి, అలాగే దగ్గరలో ఉండి నీకు ఎప్పుడు ఏ కష్టం ఉన్నా నేనున్నానన్నా చెప్పే మా మాణిక్యాలరావు గారికి, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి బీజేపీ, జనసేన మరియు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ పేరు పేరున నా నమస్కారాలు. చాలా సంతోషం. సమయం తక్కువైనా ఒక్క పిలుపుతోటి ఈరోజు మన కొండేపి నియోజకవర్గంలోని మాదిగ సోదరులందరూ ఒక మంచి కార్యక్రమం నిర్వహించిన కొండేపి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీకి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఈ నియోజకవర్గం ఒక్కసారి మనం గమనిస్తే 1994 ముందు, 1994 తర్వాత ఒక్క రోడ్డు కానీ, కనీసం ఒక కాలనీలో మౌలిక వసతులు లేని నియోజకవర్గం ఏదైనా ఉందంటే కొండేపి నియోజకవర్గం. 94 తర్వాత మన పెద్ద ఆయన దామచల్ల ఆంజనేయులు గారు ఎమ్మెల్యేగా అయినప్పుడు, అప్పుడు ఎంపీగా మాగుంట సుబ్రహ్మరెడ్డి గారు కానీ వాళ్ళు తపన, వాళ్ళు ఏదో దోచుకుందామనో దాచుకుందామో అనే తపనతోటి అయితే వాళ్ళ రాజకీయాల్లోకి రాలా. 2 మంచి కుటుంబాలు, కుల మతాలకు అతీతంగా అభివృద్ధి ధ్యేయంగా పనిచేసిన కుటుంబాలు మాగుంట దామచల్ల కుటుంబాలని నేను తెలియజేస్తా ఉన్నా. ఈ నియోజకవర్గంలో ఇక్కడికి వచ్చేవారు అందరూ వ్యవసాయం పైన ఆధారపడే కుటుంబాలే. వ్యవసాయ రైతులు కానీ, చిన్నకారు రైతులు కానీ, సన్నకారు రైతులు, రైతు కూలీలు. ఈరోజు మన నియోజకవర్గంలో అత్యధికంగా పొగాకు పండే నియోజకవర్గం ఏదైనా ఉందంటే అది కొండేపి అని కూడా మనం తెలియజేస్తా ఉన్నాం. ఈ కొండేపి నియోజకవర్గంలో ఎప్పుడు మనం శాంతికి, ప్రశాంతతకి మారుపేరు కొండేపి నియోజకవర్గం. ఈరోజు చూస్తూ ఉన్నాం రాజకీయ పరిస్థితులు. ఒక పెద్ద ఆయన్ని పంపించారు మంత్రి అని. ఈరోజు అతను 3 నియోజకవర్గాలు మారి ఈరోజు ఇక్కడికి వచ్చి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానంటే, ఎర్రగొండపాలెంలో సోదరుడు సూర్యప్రకాష్ రెడ్డి గారు చెప్పినట్టు వెలుగొండ ప్రాజెక్ట్ నువ్వేం చేసావయ్యా? మార్కాపురం వెనకబడిన జిల్లా మంత్రిగా ఉన్నప్పుడు నువ్వేం చేసావు? అనేక మంది వెనకబడిన ఎర్రగొండపాలెన్ని నువ్వు ఎంత అభివృద్ధి చేసావయ్యా అంటే అతని దగ్గర సమాధానం లేదు. ఈ నియోజకవర్గం చూసుకుంటే సుమారుగా 14 to 19 2500 కోట్లతోటి అభివృద్ధి చేసిన వ్యక్తి మన ఎమ్మెల్యే స్వామి గారు. ఇక్కడ ప్రతి ఒక్క దళిత వాళ్ళలో కానీ, గ్రామాల్లో కానీ పేరును పెట్టి సుమారుగా 50 మంది పేర్లు ఊరికి అవలేలగా చెప్పగలే వ్యక్తి మన ఎమ్మెల్యే స్వామి గారు. అవునా కాదా?
ఈరోజు ఈ నియోజకవర్గం పైన పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి. నేను ఒకటే అడుగుతా ఉన్నా, కులాలు మతాలు ప్రాంతాలు కాదు మనకు కావాల్సింది, నియోజకవర్గంలో అభివృద్ధి. రామతీర్థం వాటర్ తీసుకొచ్చిన వ్యక్తి మన ఎమ్మెల్యే స్వామి గారు, అవునా కాదా? ఈరోజు 3 మండలాలకి ఆ రోజు మన ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఈ నియోజకవర్గం వెనకబడి నియోజకవర్గం సార్ మీరు ఎలా అయినా చేయాలంటే ఆ రోజు అప్పటికప్పుడు 350 కోట్ల రూపాయలతోటి ఆ స్కీమ్ని ఇవ్వటం, 3 మండలాలకి నీళ్ళు ఇవ్వటం జరిగింది. రెండోది కూడా శాంక్షన్ చేయించున్నాం. వీళ్ళు వచ్చి ఏదో మన ప్రభుత్వం పోగానే వీళ్ళు కనీసం నీళ్ళైనా ఇస్తారనుకుంటే ఉన్న నీళ్లు కూడా రామతీర్థంలో ఖాళీ చేసి ఎండబెట్టి రైతులను ఇబ్బంది పెట్టిన ప్రభుత్వం వైకాపా ప్రభుత్వం, అవునా కాదా? ఈరోజు అన్ని వర్గాల ప్రజల్ని ఎంత ఇబ్బందులు పెట్టారు. ఇక్కడే మా సోదరుడు ఎంఎస్ రాజు ఉన్నాడు, దళితుల హక్కుల కోసం పోరాడితే 70 కేసులు పెట్టాడు ఆ యువకుడి పైన, మా రాజుగారి పైన 70 కేసులు ఇప్పటికీ హింసిస్తానే ఉన్నారు. కానీ తెలుగుదేశం పార్టీ అతనికి అండగా ఉంది, ధైర్యంగా ఉన్నాం. మేము కూడా రాజుగారికి అండగా ఉన్నాం, మేము అతనికి ఎప్పుడు అండగా ఉంటామని కూడా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఈ నియోజకవర్గం ఇంకా అభివృద్ధి చేసుకోవాల్సింది చాలా ఉంది. మనం రామతీర్థం వాటర్ ఇంకా 3 మండలాలకు ఇవ్వాలి. రూరల్ అర్బన్ మిషన్ కింద సింగరాయకొండలో సుమారుగా 100 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసుకున్నాం. ఎస్సీ సబ్ ప్లాన్ కింద ప్రతి ఒక్క కాలనీలో మనం సిమెంట్ రోడ్లు వేసుకోగలిగాం. డ్రైన్స్ ఒకటే పెండింగ్లో ఉన్నాయి, అవి రేపు మన ప్రభుత్వం రాగానే తప్పకుండా మురికి కాలువలన్నీ కూడా అండర్ గ్రౌండ్ డ్రైన్ సిస్టమ్ పెట్టి పూర్తి చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. నేను ఒకటే కోరుతా ఉన్నా, మీకు దామచర్ల కుటుంబానికి కులాలు మతాలు ప్రాంతాలు అవసరం లేదు. ఎవరి ఇంటికి వచ్చినా పని చేయడానికి సిద్ధంగా ఉన్న కుటుంబం దామచర్ల కుటుంబం అని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. మీరు చూస్తూ ఉన్నారు, ఇది రిజర్వ్ నియోజకవర్గం అయినా కానీ ఈరోజు స్వామి గారికి నేను ఒక తమ్ముడుగానే అండగా ఉండి ఆయన రక్షణ కోరుతూ ఈ నియోజకవర్గంలో ముందుండి మీ అందరి ఆశీస్సులతోటి మొన్న ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో మీ అందరి ఆశీస్సులతోటి మంచి మెజార్టీతోటి గెలిపించుకోగలిగాం. ఆయన కూడా వెనకడుగు వేయకుండా వీరోచితమైన పోరాడి బాబు గారికి అసెంబ్లీలో అండగా ఉండి అన్ని విధాల తెలుగుదేశం పార్టీ దళితుల యొక్క హక్కుల కోసం పోరాడిన వ్యక్తి మన ఎమ్మెల్యే స్వామి గారు అని నేను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మనకి మందకృష్ణ మాదిక్ గారు కూడా మనకు చెప్పడం జరిగింది, తెలుగుదేశం పార్టీకి బాబు గారు కూడా మన వర్గీకరణ పైన కూడా మనకి హామీ, స్పష్టమైన హామీ కూడా ఇవ్వటం జరిగింది. నేను ఒకటే కోరుతా ఉన్నా, ఏదో ఇక్కడ అతను వచ్చాడు ఒకసారి మీరు వేద్దామని ఆలోచన ఉంటే మీకు చేతులు జోడించి నేను అభ్యర్థిస్తున్నా, ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే ఎమ్మెల్యేగా మన స్వామి గారికి, ఎంపీగా మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి మంచి మెజార్టీ ఇవ్వండి. మీ ఇంట్లో ఒక సేవకుడిగా మేము ఉంటామని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఇంత తక్కువ సమయంలో ఇంత ఒక పిలుపుతోటి మీరు అందరూ వచ్చి ఈ మీటింగ్ని విజయవంతం చేసినందుకు మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. ఆంజనేయులు గారి మనవడు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి, ఉత్తరాంధ్ర తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి దామచర్ల సత్య గారికి, నా సోదరులు రాష్ట్ర ఎస్సీసీఎల్ అధ్యక్షులు ఎంఎస్ రాజు గారికి, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి సోదరులు పిల్లి మాణిక్యాలరావు గారికి, జనసేన నియోజకవర్గ అధ్యక్షులు ఇన్ఛార్జి మనోజ్ గారికి, భారతీయ జనతా పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి బాలకోటయ్య గారికి, తెలుగు మహిళా రాష్ట్ర అధికార ప్రతినిధి విజయ నిర్మల గారికి, రాష్ట్ర ఎస్సీసీఎల్ కార్యనిర్వాహక కార్యదర్శి పొనుగోటి కొండయ్య గారికి, అదేవిధంగా ఇక్కడ విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి 6 మండలాల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులకు, ఎస్సీసీ అధ్యక్షులకు, 6 మండలాల మా ఎస్సీసీఎల్ అధ్యక్షులకు, ఇక్కడ విచ్చేసినటువంటి మీడియా నాయకులకు, మాదిగ సోదరులందరికీ కూడా నా నమస్కారాలు. ఈరోజు ఈ సమావేశం ఉద్దేశం, తెలుగుదేశం పార్టీ మనకేం చేసింది. ఈ రోజున ఒక్కసారి చూసుకుంటే తెలుగుదేశం ప్రభుత్వంలోనే
వర్గీకరణ చేసి మాదిగలకు అండగా తెలుగుదేశం పార్టీ నిలబడింది. 2014-19 మధ్యకాలంలో వృత్తి నిపుణుల కింద ఈ రాష్ట్రంలోనే కానీ మిగతా ఎక్కడా లేని విధంగా మన సామాజిక వర్గంలో 2 వృత్తులు చేస్తారు. వాళ్ళ కోసం 45 సంవత్సరాల వయసులోనే డప్పు పెన్షన్లు, చర్మకారుల పెన్షన్లు ఇచ్చినటువంటి సామాజిక న్యాయం కల్పించినటువంటి వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ అని ధైర్యంగా చెప్తానని నేను తెలియజేస్తా ఉన్నా. నేను ఒక్కటి అడుగుతా ఉన్నా, ఆ రోజు మనం ఇచ్చినటువంటి పెన్షన్లు తప్పితే 5 ఏళ్లలో చాలామంది వయసు పెరిగిన వాళ్ళు ఉన్నారు కదా, ఎన్ని పెన్షన్లు మీరు ఇచ్చారని చెప్పేసి అడుగుతా ఉన్నా. ఇక్కడ నియోజకవర్గంలో మార్చడంలో హ్యాట్రిక్ సాధించినటువంటి వ్యక్తి, ఇప్పటికి 3 నియోజకవర్గాలు మారొచ్చాడు. నియోజకవర్గాలు మార్చడంలో హ్యాట్రిక్ సాధించి వచ్చిన వ్యక్తి ఈ సామాజిక వర్గం మంత్రిగా రాష్ట్రంలో ఉండి ఎన్ని పెన్షన్లు 5 సంవత్సరాల్లో వయసు పెరిగి ఇచ్చారని చెప్పేసి అడుగుతా ఉన్నా. ఏం చేశారు ఈ సామాజిక వర్గం అడుగుతా ఉన్నా ఆయన్ని. ఇంకో విషయం, ఎస్సీ కార్పొరేషన్ని 3 ముక్కలు చేశారు. 3 ముక్కలు చేసినందువల్ల ఎక్కువ మందికి లబ్ధి జరుగుతుంది, జనాభా ప్రాతిపదికన లబ్ధి జరుగుతుందని చెప్పేసి రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ సోదరులందరూ ఆలోచించారు. ఎన్ని లోన్లు ఇచ్చారని అడుగుతా ఉన్నా. ఆ కార్పొరేషన్లో నీ కార్యకర్తలకు ఉద్యోగాలు ఇచ్చావు కానీ ఏ ఒక్క యువకుడికి ఉపాధి కల్పించావా అని అడుగుతా ఉన్నా. ఇక్కడికి తెలుగు వైసీపీ అభ్యర్థికి వచ్చినటువంటి సురేష్ గారిని అడుగుతా ఉన్న ఈ విషయాన్ని. అంతేకాకుండా లిడ్ క్యాప్ ద్వారా ఎంతమందికి మీరు లోన్లు ఇచ్చారని అడుగుతా ఉన్నాను. వీటన్నిటికీ ఒకటే సమాధానం, శూన్యం, సున్నాలే. ఒక మాదిగ కార్పొరేషన్ లోన్ ఇవ్వలేదు, ఒక లిడ్ క్యాప్ కార్పొరేషన్ నుంచి లోన్ ఇవ్వలేదు. ఈ యువతకి మీరు ఏం సమాధానం చెప్తారని అడుగుతా ఉన్నాను. ఇంతేకాకుండా ఎస్సీ సప్లాన్ కింద ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టారు, ఎవరికి ఇచ్చారు అడుగుతా ఉన్నాను. అందరికీ ఇచ్చేటువంటి పథకాలే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకందరికీ ఎస్సీ సోదరులకు ఇచ్చావు తప్పితే ఏ ఒక్కటైనా కొత్త పథకాన్ని అదనంగా ఇచ్చావు అడుగుతా ఉన్నా. నువ్వు చెప్పేటువంటి అమ్మఒడి అంటావో లేకపోతే ఇంకోటి అంటావో అది అందరికీ ఇచ్చిందే కానీ ఎస్సీ ప్రజలకు నువ్వేమన్నా కొత్తగా అదనంగా ఇచ్చావు అడుగుతా ఉన్నా. ఇంకో దారుణం చెప్పంటారా, తెలుగుదేశం ప్రభుత్వంలో ఎస్సీల గృహ నిర్మాణానికి 2,50,000 రూపాయలు ఇస్తే మీరు ఆ డబ్బులు కుదించి 1,80,000 ఇచ్చింది వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నా. ఎంతమంది ఎస్సీ సోదరులు మోసం చేస్తావు, ఇచ్చిన ఇళ్లలో ఎంతమందికి ఇళ్లు కట్టించావు తర్వాత సంగతి. కానీ ఆ రోజు యూనిట్ విలువని తెలుగుదేశం ప్రభుత్వంలో ఇచ్చిన 2,50,000ని 1,75,000కి కేంద్ర ప్రభుత్వ నిధులకు మాత్రమే కుదించి ఎస్సీలకు అన్యాయం చేసింది మీరు కాదా? ఇక్కడ వచ్చి అభ్యర్థిగా వచ్చిన సురేష్ గారు మీరు ఎందుకు ప్రశ్నించలేదు? ఎస్సీల తరఫున కేబినెట్లో ఎందుకు మాట్లాడలేకపోయారు? ఈ విషయాన్ని ధైర్యంగా మీరు వచ్చి ప్రజల ముందు ఒప్పుకొని ఓట్లాడకండి అని చెప్తా ఉన్నా. ఇంకే కాదు, ఎస్సీ సప్లైన్ ద్వారా తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రతి ఒక్క కాలనీలు, మాలపల్లె కావచ్చు, మాదేపల్లె కావచ్చు, మన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కాలనీలో ఎస్టీ కాలనీల్లో పూర్తిగా సిమెంట్ రోడ్లు వేయగలిగాం. వాటి పక్కన ఏ ఒక్క కాలం ఉన్నా మీరు కట్టగలిగారా? వాటి పక్కన మిగిలిపోయిన ఏ ఒక్క రోడ్డైనా మీరు వేయగలిగారని నేను అడుగుతా ఉన్నా. ఎందుకు చేయలేదు? ఎస్సీలు అంటే మీకు ఎందుకంత చింత చూపని నేను అడుగుతా ఉన్నా. ఇంకో విషయం, సలహాదారులు 250 మంది ఉన్నారు, అందులో ఏ ఒక్కళ్ళకైనా ఇచ్చారా? అసెంబ్లీలో నేను అడిగితే జగన్మోహన్ రెడ్డి లేచి చెప్తాడు, సలహాదారులు మేధావులకి సమర్థులకి ఇస్తామని చెప్పేసి ఎస్సీల్లో తెలివి తక్కువ వాళ్ళు అసమర్థులు ఉన్నారని చెప్పేసి అసెంబ్లీ రికార్డ్స్లో ఉన్నాయనే విషయాన్ని ఈ వేదిక ద్వారా నేను తెలియజేస్తా ఉన్నా. ఎస్సీని ఇంత చిన్నగా ఇంత గొప్పగా అవమానించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కాదా? అదే సభలో ఈ ఆదిమూలపు సురేష్ కూర్చోనుండి ఎస్సీల మేధావులన్నీ చెప్పలేకపోయాడు. ప్రతి ఎస్సీ కాలనీలో స్కూళ్ళు పెట్టారు తెలుగుదేశం ప్రభుత్వంలో. పిల్లలకు దగ్గరగా పాఠశాలలు ఉంటే ఆ పిల్లలు చదువుకుంటారని పెడితే ఈ రోజున పాఠశాలని కొత్త విద్యా విధానం అని చెప్పేసి పాఠశాలల్ని విలీనం అని చెప్పేసి ఎస్సీ ఎస్టీ పాఠశాలలో ఉన్నటువంటి స్కూళ్లను మూతేసింది విద్యాశాఖ మంత్రిగా ఆదిమూలపు సురేష్ కదా? ఎస్సీలకు విద్యను దూరం చేసిన నువ్వు కదా అడుగుతా ఉన్నా. సింగరాయకొండ గురుకుల పాఠశాలలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 80 సంవత్సరానికి 80 అంటే జూనియర్ ఇంటర్ సీనియర్ ఇంటర్ 160 మందికి బైపీసీ ఎంపీసీ గ్రూపులు తెస్తే మీ ప్రభుత్వంలో రద్దు చేసింది వాస్తవం కాదని అడుగుతా ఉన్నా. అంటే ఈ 5 సంవత్సరాల్లో అక్కడ
మీరు సంవత్సరానికి 120 మంది లెక్కన మీరు ఎంతమంది ఆడపిల్లల విద్యకు దూరం చేశారో ఒక్కసారి ఆలోచించుకోండి. ఇదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా సంవత్సరానికి 4,000 మంది పిల్లల్ని చదువుకి గురుకుల పాఠశాల చదువు దూరం చేసింది ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అయితే, ఆ క్యాబినెట్లో మంత్రిగా ఉన్నటువంటి ఈ సురేష్ దాన్ని ఎందుకు మాట్లాడలేకపోయాడు? వీటన్నిటికీ బహిరంగంగా రేపు సమాధానం చెప్పమని అడుగుతా ఉన్నా. ఇంతేకాదు, ఈ రోజున అసెంబ్లీలో మన ప్రీతం నాయకులున్న నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణిని, అన్న ఎన్టీఆర్ కుమార్తెని అవమానపరిచినటువంటి కౌరవ సభ, ఈ కౌరవ సభకు నేను రాను, గౌరవ సభగా తిరిగి ముఖ్యమంత్రిగా వస్తారని చెప్పేసి ఎన్నటువంటి మన కార్యకర్తలు నమ్మి చంద్రబాబు నాయుడు గారు శపథం చేశారు. దాన్ని నిజం చేయాలంటే తెలుగుదేశం ప్రభుత్వాన్ని గెలిపించాల్సిన ఆవశ్యకత మనందరి మీద ఉందని తెలియజేస్తున్నాం. అసెంబ్లీలో పోరాటం చేస్తూ ఉంటే నా మీద దాడి చేశారు. ఇది కౌరవ సభ, కీచక సభకి నిదర్శనంగా చేసిన జగన్మోహన్ రెడ్డిని ఈ రాష్ట్రం నుంచి తరిమి కొట్టాల్సిన ఆవశ్యకత ఉందని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. ఇంకో విషయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తా ఉంటారు, పేదలకి పెత్తందారులకి యుద్ధం అంటారు. ఇందాక సూర్యప్రకాష్ గారు చెప్పారు. ఒకటే, ఇక్కడ వచ్చిన వైసీపీ అభ్యర్థి మీద 40 కోట్ల అక్రమార్జన చేశారని చెప్పి ఆయన మీద, ఆయన భార్య మీద కేసులుంటే సుప్రీంకోర్టు స్టే తెచ్చుకున్నప్పుడు వాస్తవం కాదు అడుగుతా ఉన్నా. రైల్వే అధికారిగా ఉండి 18 కేసులు కాంట్రాక్టర్లకు ఏకపక్షంగా నువ్వు లబ్ధి చేకూరిస్తే ఆ కాంట్రాక్ట్ కేసుల్ని మాఫీ చేయించుకున్న మాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నా. ఈయన మార్కాపురం జిల్లా కావాలి, సాధించాలి అని మీడియా ముందు ప్రగల్భాలు కలిగి జిల్లాలు విభజన చేస్తా ఉన్నప్పుడు ఎందుకు వెనక తగ్గావు? అంటే శపథం చేయడం నీ ఇష్టమే, వెనక తగ్గడం కూడా నీ ఇష్టమే అడుగుతా ఉన్నా. ప్రజల్ని వంచిన దానికి ఇంతకన్నా సాక్ష్యాలు కావాలి అడుగుతున్నా. విలేకరులు అడిగితే మా పార్టీ పాలసీ అన్నావు. మరి ఈ రోజు వచ్చి మీతో చెప్తున్నాడు, కొత్తగా మీరందరూ కూడా వింటూ ఉన్నారు, ఒక్క ఛాన్స్ ఇవ్వండి, కొండేపిని రాష్ట్రంలో ముందు నిలవస్తున్నాడు. మరి ఎర్రగొండపాలెన్ని ఎందుకు నిలపలేకపోయాడు? పులివెందుకన్నా ముందు మొదటి స్థానం అంటే అంతే కదా, పులివెందుకన్నా ముందు నిలపాలి కదా. మరి ఎర్రగొండపాలెంలో ఎందుకు నిలపలేకపోయాడు? సంతనోదలపాలెంలో ఎందుకు నిలపలేకపోయాడు? ఈ కొండేపి ప్రజలు నీ కళ్ళబొల్లి మాటలు నమ్మరు, నీ మోసపు మాటలు నమ్మడానికి అమాయకమైనటువంటి గిరిజన ప్రాంత ప్రజలు కాదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఆయన చెప్పే దానిలో వాస్తవేనా? పులివెందుకన్నా ముందు నిలబెట్టగలడా? మరి నూతలపాడు ఒక ఛాన్స్ ఇచ్చారు, ఎర్రగొండపాలెంలో 2 ఛాన్సులు ఇచ్చారు, ఎందుకు నిలబెట్టలేకపోయాను అడుగుతా ఉన్నా. నీళ్లు లేని వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేసినట్టు చలాపలకు వేసుకున్నారు. ఇంకా చాలా పని ఉంది. ఇది మోసం కాదా? ఓట్ల రాజకీయం కాదా? తప్పుడు ప్రచారం కాదని నేను అడుగుతా ఉన్నా. ఇంకో విషయం ఏంటంటే, మన దగ్గర కొత్తగా వస్తున్నాడు, నేను మీ పాలెగాడిని వచ్చానంటాడు. 5 సంవత్సరాలు రాష్ట్ర మంత్రిగా ఉన్నావే, 5 సంవత్సరాలు జిల్లా మంత్రిగా ఉన్నావే, 5 సంవత్సరాల్లో ఈ కొండేపి ఉన్నటువంటి ఈ మాదిగ సోదరు నీకు గుర్తు రాలేదా? ఈ కొండేపి ప్రజలు నీకు గుర్తు రాలేదా? ఎందుకు సమీక్షలు చేయలేకపోయావు? ఈ రోజు వచ్చేసి ఓట్ల కోసం కళ్ళబల్లి కబుర్లు చెప్తున్నావే. ఈ మీద ప్రేమ ఉంటే ఈ నియోజకవర్గంలో ఏం చేసావని అడుగుతా ఉన్నా. నేను తెచ్చినటువంటి ఎక్స్టర్నల్ ఎయిడ్ ప్రాజెక్టు కింద 22 రోడ్లు 32 కోట్లతో తీసుకొచ్చాం. ఆ రోడ్లు ఎందుకు వేయలేదని నేను అడుగుతా ఉన్నా. జిల్లా మంత్రిగా ఏనాడైనా దీని మీద సమీక్ష చేసావా? ఎందుకు చేయలేదు? మా ప్రభుత్వంలో ఇచ్చినటువంటి ఈ నిధుల్ని ఎందుకు మురగబెట్టావని చెప్పేసి అడుగుతున్నా. అమ్మ పెట్టదు, అడక తినేదని చెప్పేసి ఇదే సాక్ష్యం. ఈ రోజు కొండేపుల ప్రేమ వెలగబోస్తున్నావు, ఈ రోడ్లు ఎందుకు నువ్వు పూర్తి చేయలేకపోయి అడుగుతా ఉన్నా. పన్నలూరులో 5 కోట్ల రూపాయలతో మేము తెచ్చినటువంటి గిరిజన పాఠశాలని ఎందుకు పూర్తి చేయలేకపోయావు? జిల్లా మంత్రిగా నీకు తీరిక దొరకలేదా? కొండేపులో తెచ్చినటువంటి అంబేద్కర్ భవన్ ఎందుకు సమీక్ష చేయలేకపోయావు? జిల్లా మంత్రిగా నీకు తీరిక దొరకలేదా? ఈ రోజు వచ్చి అంటున్నావు మేము వేసినటువంటి రోడ్లు మా ప్రభుత్వాలు తిరుగుతూ కొండేపులో ఏం అభివృద్ధి చేశారంటాం. స్వామి 10 ఏళ్ళు అన్నారు, మేము అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు అభివృద్ధి చేశాం. ఈ 5 సంవత్సరాల ప్రతిపక్షంలో ఉన్నాం. శాసనసభ్యులుగా మీరు గౌరవాలు ఇచ్చారా? శాసనసభ్యులకు విలువలు ఇచ్చారా? వచ్చిన నెల రోజుల్లో శిలాఫలకాలు వేసుకుంటూ తిరిగావు. ఎక్కడుంది ఎమ్మెల్యే పేరు? మిగతా నియోజకవర్గాలు ఎక్కడ పెట్టారు? ఎమ్మెల్యేలు ప్రతిపక్ష శాసన అరగదొక్కుతూ ప్రజలు రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తావా? ఈ నియోజకవర్గం రైతు వారి నియోజకవర్గం, కుట్రలు కల్మషాలు లేని నియోజకవర్గం. ఇక్కడికి వచ్చి కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెడుతున్నావు. ఈ కొండేపి ప్రజలు తరిమి కొడతారు. మొన్న ఒక చోట మాట్లాడుతున్నాడు, సింగరాయకొండలో యాదవ ఆత్మీయ సమావేశంలో మాట్లాడుతున్నారు, నా రాజకీయ తలరాతను, నా రాజకీయ భవిష్యత్తును కొండేపి ప్రజలు తిరగరాయాలి అని అంటున్నాడు. తప్పకుండా రాస్తారు, ఓటమితో తరిమి కొడతారు ఈ ప్రజలని చెప్పేసి అన్నాను. ఇక్కడ అభివృద్ధికి సంక్షేమానికి మారు పేరు తెలుగుదేశం ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ అని నేను చెప్తా ఉన్నా. ఇక్కడ మళ్ళీ
తెలుగుదేశం ప్రభుత్వం వస్తేనే పూర్తవుతుందని నేను తెలియజేస్తున్నా. సంగమేశ్వరం ప్రాజెక్ట్ జగన్మోహన్ రెడ్డి వచ్చాడు, చెన్నిపాడు దగ్గర ఉన్నాడు, ఇంకెక్కడ ఉన్నాయా? కానీ పేపర్కి ఏమని చెప్పాడు తెలుసా? జువ్విగుంట అని చెప్పాడు. కారణం చెన్నిపాడు అనగానే సంగమేశ్వరం గుర్తొస్తుందని చెప్పేసి పేరు చెప్పుకోవడానికి భయపడ్డాడు. పడుకుంది మాత్రం సంగమేశ్వరం ప్రాజెక్టు చెన్నిపాడులోనే. మీ మీడియా అందరికీ కూడా మర్రిపూడి మండలం పోయి పాపం మీడియా వాళ్ళు పరిగెత్తుకెళ్ళి అక్కడ ఏం లేదు అంటే అంత భయపడ్డాడు జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ ఉన్నటువంటి సురేష్ గారు ఈ సంగమేశ్వరం ప్రాజెక్టుకి 5 లక్షల రూపాయలు ఇచ్చారు. ఏ రోజుకి ఆ రోజు సంబరాలు చేస్తారు. ఏం చేస్తే అది ఇచ్చారు మీరు అడుగుతా ఉన్నా. ఈ 5 ఏళ్లలో తెలుగుదేశం ప్రభుత్వం 350 కోట్ల రూపాయలు మంచినీళ్ళ కేటాయిస్తే దాన్ని పక్కన పడేస్తారు. అది మీరు పూర్తి చేస్తుంటే నియోజకవర్గంలోని మిగిలిపోయిన 60 గ్రామాలకు కూడాను తాగునీళ్ళు ఇచ్చేవాళ్ళం. ఎందుకు చేయలేకపోయాం, ఎందుకు దాన్ని సమీక్ష చేయలేకపోయాం అని చెప్పేసి ఈ సురేష్ అడుగుతా ఉన్నా నేను. ఈనాటి కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా వచ్చేస్తున్న సోదరుల పెళ్లి మాణిక్యరావు గారికి, ఎంఎస్ రాజు గారికి, వేదిక నుంచి ఉన్న సూర్యప్రకాష్ రెడ్డి గారికి, ముఖ్యంగా ఎంపీపీగా ఉన్న విజయ నిర్మల్ గారికి, నాయుడు గారికి, పెద్ద ఆయన శేషయ్య గారికి, బాలకోటయ్య గారికి, సోములు గారికి, నిఖిల్ గారికి, బెల్లం సత్యనారాయణ గారికి, మనోజ్ గారికి, మురళీ గారికి, సందీప్ గారికి, ఇక జనసేనకులు అందరికీ ఈరోజు ఎంతో సంతోషంగా ఇక్కడికి విచ్చేస్తున్న మాదిగ సోదరుల ఆత్మీయ సమావేశానికి ఇక్కడ ఇంత పెద్ద ఎత్తున ఇక్కడికి విచ్చేస్తున్న సోదరీమణులందరికీ మాగుంట కుటుంబం తరఫున ప్రత్యేకంగా మీకు హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతూ ఉన్నాను. నేను చాలా సంతోషంగా ఉంది ఈరోజు. కానీ ఆలస్యంగానే వచ్చాం. 5 సంవత్సరాలు మీ దగ్గర దూరంగా ఉన్నాం. మరొక్కసారి మరలా మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి పిలుపు మీదట కొండేపి నియోజకవర్గంలో కూడా మీకు సేవ చేయాలనే ఉద్దేశంతో వారు ఎంపీగా పార్లమెంట్కి ఒంగోలు పార్లమెంట్కి పోటీ చేయమని కోరిన మీదట వచ్చాము. ఈ ఎన్నికల్లో పోటీ చేసే దానికి మీ ఆశీస్సులు కావాలి. ముఖ్యంగా చెప్పాలనంటే దామచర్ల ఆంజనేయులు గారు, మా అన్నగారు కీర్తిశేషులు మాగుంట సుబ్బరామరెడ్డి గారి నుంచి చాలా సంవత్సరాలు, దాదాపు 50 సంవత్సరాల మాకు అనుబంధం అది. ఆ 2 కుటుంబాలు అనేది సత్యగారు చెప్పినట్టుగా ఈ 2 కుటుంబాల కలయిక అనేది ఎప్పటికీ ఎవరు కూడా చెలపలేనిదే. ఇది అభివృద్ధి చేయాలని అనుకున్నప్పుడు ఈ 2 కుటుంబాలే ఇక్కడ అభివృద్ధి చేయగలిగిన సామర్థ్యం కూడా ఉందని చూసాం. ఈ 5 సంవత్సరాల కాలంలో ఈ ప్రభుత్వంలో ఎక్కడ అభివృద్ధి అనేది కనపడలేదు. అంటే మేము కూడా ఇప్పుడు ఎంపీగా ఉన్నాం, అయినా ఏం చేయలేని అశక్తుడిగా ఉండిపోయాం. ఇక్కడ ఎవరు నాయకుడు ఉంటారో ఎవరు ఉంటారో అనేది కూడా తెలియని ఇన్ఛార్జీలు కూడా అయిపోయింది. అయినా స్వామి గారు ఆయన అపోజిషన్లో ఉన్నా కూడా ఆయన చేయవలసిన కార్యక్రమాలని చేసుకొని ఒక మంచి పేరు తెచ్చుకున్నారు. వారు 2014-2019 సంవత్సరంలో ఈ సంవత్సర కాలంలో దాదాపు 2500 కోట్ల రూపాయల పనులు చేశారనంటే నిజంగా మీ అందరి తరఫున వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నానని తెలుపుతున్నాను. అందుకు దామచర్ల పూర్ణచంద్రరావు గారు, పెద్దల వారు సత్య గారు, వారు కూడా దానికి సహకరించి వారి అభివృద్ధిలో వారు పాటుపడటం చూసాం. ఈ ప్రాంతాల అభివృద్ధి అంటే రింగ్ రోడ్ అనేది బలమైన రైతులు ఉన్న రింగ్ రోడ్, రైతు కూలీలందరూ కూడా సమంగా అభివృద్ధిలో కూడా పాలు పంచుకుంటున్న నియోజకవర్గం అది కొండేపి నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో ఈరోజు మాదిగ సోదరులందరూ కూడా ఒక పెద్ద ఎత్తున వచ్చున్నారు. ఇక్కడ మన ఈ ఆత్మీయ సమావేశంతో ఒకటే మనం ఒక ప్రణాళిక తయారు చేసుకోవాలి, ఒకటే ప్రాతిపదిక కూడా చేసుకోవాలి, ఒక రెజల్యూషన్ అనేది కూడా. ఈ రాబోయే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ మాదిగ సోదరులు అనేవారు అనేది అంటే ఎండి ఎమ్మెల్యే అయినా కూడా అందరూ కూడా ఎస్సీలు అనేవాళ్ళు పూర్తిగా తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకే వేయాలనేది మనం అందరూ కూడా ప్రతిజ్ఞ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇది ఎమ్మెల్యేగా మన బాలా వీరాంజనేయ స్వామి గారు పోటీ చేస్తున్నారని మీకు అందరికీ కూడా తెలుసు. ఎంపీగా మాగుంట కుటుంబం తరఫున నేను పోటీ చేస్తున్నాను, మాగుంట శ్రీనివాసరెడ్డి. మీ ఆశీస్సుల కొరకే వచ్చున్నాం. మరలా కూడా ఇంకా ఒక 1 నెల రోజుల కాలం ఉన్నది ఎన్నికలు వచ్చేటప్పటికి. మిమ్మల్ని అందరూ కూడా కలుసుకుంటాం. మీ ఆశీస్సులు కూడా
ఇవ్వాల్సిన అవసరం మాకున్నది. అప్పుడే చంద్రబాబు నాయుడు గారిని మన ముఖ్యమంత్రిగా చేసుకునేదానికి ఇది కూటమి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం. ఇది మోడీ గారు ఉన్నారు అక్కడ ఢిల్లీలో, పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఉన్నారు. వారందరూ కూడా కలిసి కృషితో ఈ కూటమిని కూడా ఏర్పరచుకొని అధికారాన్ని తీసుకురావాలని, అభివృద్ధి చేపించాలనేది కూడా వారందరూ లక్ష్యం. కాబట్టి మీరందరూ ఇప్పటికే కాలాతీతం అయిపోయింది. దయచేసి మీరందరూ కూడా రాబోయే ఎన్నికల్లో సైకిల్ గుర్తుకే 2 ఓట్లు వేసి ఎంపీ గాను ఎమ్మెల్యే గాను కూడా స్వామి గారిని కూడా గెలిపించవలసిందిగా ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలుగుదేశం. మాదిగల ఆత్మీయ సమ్మేళనం ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ సమాధికి మాదిగలేస్తున్నటువంటి పునాది కొండేపి నియోజకవర్గంలో. మనందరం మాదిగలం, అరుంధతీయులం, రెడ్డి, నాయుడు, చౌదరి, శాస్త్రి, శర్మ, యాదవ్, గౌడ్, భూపతి ఎవ్వరు పెళ్లిళ్ళు చేసుకున్న సాంప్రదాయ ప్రకారం అరుంధతి నక్షత్రాన్ని తలెత్తి సగర్వంగా చూసేటువంటి మాదిగల ఆత్మగౌరవం. ఆ వర్గం నుంచి అరుంధతీయులుగా ఈరోజు మనందరం ఇద్దరు మహనీయులకి నివాళులు అర్పించాం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, బాబు జగజ్జీవన్ రామ్. భారతదేశంలో ఖురాన్, బైబిల్, భగవద్గీత ఏ గ్రంథము మనం జాతుల యొక్క అభివృద్ధికి మన జీవన విధానాన్ని మార్చలేదు. భారత రాజ్యాంగం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసించినటువంటి రాజ్యాంగం ద్వారా మన హక్కుల్ని రాబడ్డాయి. మనం ఈ జీవన విధానంలో అభివృద్ధి చెందగలిగినాం. తెలుగు రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీ మాదిగలకు అవినాభావ సంబంధం ఉంది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావానికి ముందు మాదిగలకు రాజకీయ అవకాశాలు లేవు. విద్యా, ఉద్యోగ, ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో వెనుకబడి ఉన్నాం. అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని ఆవిర్భవించిన తర్వాత తెలంగాణలో కాల్మొక్తం బాంచంద్ అనేటువంటి చీకటి కోణాన్ని కూకటి వేళ్లతో సహా పెకిలించి తెలంగాణ మాదిగలకు స్వాతంత్రాన్ని ప్రసాదించినటువంటి వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు. మహేంద్రనాథ్ అనే మాదిగని ఆర్థిక శాఖ మంత్రిగా చేసి రాజకీయంగా మాదిగలకు అవకాశాలు ఇచ్చింది అన్న నందమూరి తారక రామారావు గారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి వరకు మాదిగలు విద్యా, ఉద్యోగ, ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో మా వాటా ఎంతో, మాకు ఆ వాటా కావాలని చెప్పేసి 30 సంవత్సరాలుగా ఉద్యమిస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీ కానీ ఇతర పక్షాలు కానీ మన పక్షాన నిలబడలేదు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎస్సీ వర్గీకరణ రాష్ట్రపతి ఆర్డినెన్స్ ద్వారా వేల మంది మాదిగలకు, మాదిగ ఉపకులాలకు ఉద్యోగ అవకాశాలు కల్పించింది చంద్రబాబు నాయుడు గారు. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కోర్టు ద్వారా ఆ అంశాన్ని నిర్వీర్యం చేస్తే మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు తెలుగు రాష్ట్రాల్లో మాదిగల పక్షాన నిలబడ్డారు. పార్లమెంటుకి మాగంటి శ్రీనివాసరెడ్డి గారిని లాంటి ఎంపీల్ని గెలిపించి పంపిస్తే ఖచ్చితంగా పార్లమెంట్లో ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధత కలుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు బాధ్యత తీసుకుంటారనే విషయాన్ని మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. దాదాపు 30 సంవత్సరాల ఆత్మగౌరవ పోరాటం, 30 సంవత్సరాలు మాదిగలు, మాదిగ ఉపకులాలు రోడ్డు మీద ధర్నాలు, దీక్షలు, ఆందోళనలు, రైలు రోకోలు, రాష్ట్ర రోకోలు చేశారు. అనేక అక్రమ కేసుల్లో ఇరికించబడ్డారు. ఇప్పుడు మనకు అవకాశం వచ్చింది. ఎన్డీఏ కూటమిని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తే మన కళ నెరవేరుతుంది. చంద్రబాబు నాయుడు గారు మాలా మాదిగల్ని 2 కళ్ళుగా భావించి మాల సోదరులు అపార్థం చేసుకుంటారేమో. చంద్రబాబు నాయుడు గారు 2 కులాలని ఏ విధంగా చూస్తాడంటే గవర్నమెంట్లో గత ప్రభుత్వం 14-19లో జీవో నెంబర్ 25 తీసుకొచ్చి మాలలు అధికంగా ఉన్న చోట మాలలకి సంక్షేమ పథకాలు అధికంగా, మాదిగలు అధికంగా ఉన్న చోట మాదిగలకి సంక్షేమ పథకాలు అధికంగా వచ్చే విధంగా ఏ కులానికి అన్యాయం జరగకుండా మాలా మాదిగలకి కుల జనాభా దమాసా ప్రకారం ఆ ప్రాంతంలో న్యాయం చేసే విధంగా జీవోని తీసుకొచ్చినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆ జీవోని జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తానే పూర్తిగా నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి. ఈ కొండేపి నియోజకవర్గంలో జరగబోయేటువంటి శాసనసభ ఎన్నికల్లో మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా, నా జాతి మాదిగ జాతి సోదరులకి, సోదరిమణులందరికీ, అదేవిధంగా మీటింగ్ దూరం నుంచి చూస్తున్నటువంటి నా మాల సోదరులకి, ఇక్కడ వచ్చినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలు ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ కూడా
5 సంవత్సరాలు ప్రతిపక్షంలో 29 రిజర్వ్డ్ నియోజకవర్గాలుంటే 27 వైసీపీ, 1 జనసేన, 1 టీడీపీ గెలిస్తే శాసనసభలో ప్రతిపక్ష పార్టీ ద్వారా ఒకే ఒక్క శాసనసభ్యుడు స్వామి గారు పోరాటం చేశారు. ఆ పోరాటాన్ని జీర్ణించుకోలేక ఆ పక్కన వేమూరు శాసనసభ్యుడు మంత్రి మేరుగు నాగార్జున నువ్వు దళితులకే పుట్టావా అని చెప్పేసి స్వామి గారిని నిండు శాసనసభలో అవమానపరిస్తే నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నా మేరుగు నాగార్జున్ని, నీ జన్మ రహస్యం మీద నీకేమైనా అనుమానం ఉందేమో కానీ దళితుల పక్షాన దళితుల కోసం పోరాటం చేసి శాసనసభలో మీరందరూ మూకుమ్మడి దాడి చేస్తున్న నిలబడినటువంటి దళిత పక్షపాతి స్వామి గారు అనే విషయాన్ని మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. నుంచి పన్నుల నుంచి గతుకుల దారుల నుంచి బయటపడాలంటే, కల్తీ నుంచి కుట్రల నుంచి కబ్జా కోరల నుంచి బయటపడాలంటే, జరుగుతున్న గూండాగిరి నుంచి పెరుగుతున్న సరుకుల ధర నుంచి బిగుసుకున్న నరకపు చెర నుంచి ప్రలోభాల ఎర నుంచి బయటపడాలంటే, రాష్ట్రం బాగుపడాలంటే, బయటపడాలంటే, రాష్ట్రం బాగుపడాలంటే చంద్రబాబు సైకిల్ జెండా ఎగరాల్సిందే, చంద్రబాబు సైకిల్ జెండా ఎగరాల్సిందే, చంద్రబాబు సైకిల్ జెండా ఎగరాల్సిందే, చంద్రబాబు సైకిల్ జెండా ఎగరాల్సిందే. రాజధాని లేదు, రాష్ట్రాభివృద్ధి లేదు, బ్రతుకు తెరువు లేదు, నేతకు నీతి అసలు లేదు, యువతకు ఉద్యోగం లేదు, ప్రజలకు ప్రశాంతతే లేదు, మాటకు స్వేచ్ఛ ఇచ్చట లేదు, మనిషికి రక్షణంటూ లేదు.